స్టాండప్ కామెడీ అని చెప్పుకుంటూ రాజకీయంగా వ్యంగ్యంగా మాట్లాడడం, వ్యక్తిగత దూషణలకు దిగడం ఈ మధ్య కామన్ అయిపోయిందని చెప్పుకోవాలి. గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటేనేమో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, అంతకుముందు లోకేష్ గారి గురించి, మళ్ళీ ఇప్పుడు శరత్ ఉదయ్ అనేటువంటి ఎవరైతే స్టాండప్ కామెడియన్గా పేరు పొంది ఉన్నాడో మళ్ళీ నారా లోకేష్ గారి గురించి వ్యక్తిగతంగా ట్రోలింగ్స్ వాటన్నిటిని సభలో నవ్వులు అంటూ చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం. మరైతే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. స్టాండప్ కామెడియన్స్ అందరూ కూడా కొంతమంది పొలిటికల్ టార్గెట్ చేసుకుంటూ బ్యాక్ ఎండ్లో పొలిటికల్ ఎజెండాతో ఈ విధంగా మాట్లాడడం, మళ్ళీ తర్వాత క్షమాపణలు చెప్పడం, మళ్ళీ యథావిధిగా మళ్ళీ విమర్శించడం, ఏంటంటారు వీటి వెనక? ఏం లేదు, క్షమాపణలు అవసరం లేదు, తీసుకెళ్ళి జైల్లో పడేయండి. ఓ ఏడాది 2 ఏళ్ళలో జైల్లో పడేస్తే అప్పుడు సరిగ్గా అవుతారు ఒక్కొక్కరు. ఇప్పుడు బాడీ షేమింగ్ ఎలాగో ఈ స్టాండప్ కామెడీ పేరుతోటి వ్యక్తుల్ని లేకపోతే వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ బాడీల గురించో లేకపోతే వాళ్ళకి ఏదో ఇప్పుడు అలిపిరి గురించి మాట్లాడుతున్నాడు ఇతను. ఏంటి ఇతని పేరు? ఏముదయ్? శరత్ ఉదయ్. వాడికి ఉదయం లేకుండా చేయండి. ఎందుకంటే వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఒక మంత్రి గిట, వాడికి అది కూడా తెలియదు. ఒక మంత్రి గిట బాంబు పేలుళ్ళలో లేచి ఆయన వచ్చేసి ఏంటి మళ్ళీ ఇలా లేచి వచ్చేసాడా? ఏం చెప్తున్నాడు? ఏమి జరగలేదు, మర్నాడు మామూలుగా వచ్చేసాడని. నిజంగానే జరగలేదు. గుడ్డి ఉందా వాడికి? ఏమన్నా గుడ్డికళ్ళ ఆ శరత్ ఉదయ్కి అలిపిరిలో ఏం జరిగిందో కిందనున్న చీమ పైన పక్షి చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎలా లేచి వచ్చారు బట్టలు దులుపుకుని అనేది. అంటే ఆ పిల్లడికి ఏమైనా కబోదా? అనకూడదు మనం ఆ మాట. ఏం మాట్లాడుతున్నాడు? ఇది కామెడీనా? సో అటువంటి మంత్రి, ఆయన ముఖ్యమంత్రి అనే విషయం కూడా తెలియదు. అటువంటి మంత్రి కొడుకుట ఈ లోకేష్ మీమ్స్కి కారణం అయ్యాట. ఇప్పుడు నువ్వు దేనికి కారణం అవుతావు? నువ్వు జైల్లోకి వెళ్ళడానికి కారణం అవుతావు. ఎందుకంటే అర్థం పర్థం లేకుండా ఇది కామెడీ ఏంటండి? అసలు ఏంటిది? ఇది ఏంటి స్టాండప్ కామెడీ? ఏంటి వాడి తలకాయ కామెడీ? ఇలాంటి వాళ్ళని అసలు క్షమించద్దు మీరు. ఇప్పుడు సోషల్ మీడియా పేరుతోటి వైసీపీ వాళ్ళు చేస్తున్న బూతుల ప్రచారం కావచ్చు, మరొకటి కావచ్చు, తిట్టించడాలు కావచ్చు, అదే రకంగా ఉంది స్టాండప్ కామెడీ. వీళ్ళ వెనకాల వైసీపీ వాళ్ళు ఉన్నారో చూడండి. మొన్న మధ్యన అనిరుద్ధ్ అనే పిల్లాడు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, నీహారిక విడాకుల గురించి, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి, తర్వాత రామ్ చరణ్ భార్య గురించో ఏదో ఇట్లా. అసలు ఏంటి వీళ్ళు ఏమనుకుంటున్నారు? అంటే ఎవరిని పడితే వాళ్ళని వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తారా? వీళ్ళకి ఎవడిచ్చాడు రైట్? అసలు ఈ స్టాండప్ కామెడీ అనేది ఆపించేయండి, గొడవలేదు. అంటే నీకు దాని అర్థం తెలియనప్పుడు మీరు వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుంటే మీరు ఇలాంటి కామెడీలు చేయొద్దు. ఇప్పుడు ఇంగ్లీష్లో చేసే వేరు, మీరు దానికి ప్యారలల్గా దీన్ని తీసుకొచ్చినప్పుడు మీరు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి. మీరు ఎవరిని తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు, ఎవరిని అపహాస్యం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అది తెలుసుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కాబట్టి ఇవాళ లోకేష్ లాంటి వాళ్ళు దీని మీద స్పందించాలండి. పోతే పోనీలే అని అనుకోకూడదు. ఇప్పుడు వదిలేస్తే వీళ్ళు ఇంకా ముందు ఇంకా నీచంగా కామెడీ పేరుతోటి వాళ్ళ మనసులో ఉండే భావాలను కక్కుతారు. కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేయడమే వీళ్ళకి సరైన శిక్ష అండి. ఇప్పటికే లేట్ చేశారు. ఆల్రెడీ ఇతను యుఎస్లో చేసి అక్కడ నిలబెడితే అక్కడ క్షమాపణ చెప్పొచ్చాడు. అసలు యుఎస్ ఇంకా వెళ్లకుండా బ్యాన్ చేయాలి ఇలాంటి వాళ్ళని. ఇప్పుడు ఇలాంటి కామెడీ చేయకుండా కూడా బ్యాన్ చేయాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ.